నా బింది జోలికి వస్తే తొక్క తీస్తా. ఏందే నువ్వు తీసేది తొక్క? పాసిపోయిన ముఖం దానా, నువ్వు మా అమ్మనంటావే? నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియదే నిజంగా. అది అట్లుంటది మళ్ళా. 2 రోజులు అవుతుంది ట్యాంకర్ వచ్చి, ఆ ట్యాంకర్ ఇంకా రాలేదు. ఏవే ఆడి నీ నోరు చూసే భయపడా పక్కీదో ఆగిపోయి ఉంటాడు. వస్తే బక్కదానా, నా కొడుకులకి ఎండిపోతుంది. ఏం ఎండిపోయింది? కడుపు. ఇదో కల్పన, ప్రతి దానికి నేను ఒక దాన్ని ఉన్నా అంటే సరిపోదు, ఊరుకో ఉండాలా, లేకపోతే చెంపలు పగిలిపోతాయి, గోబలు గుయ్యి అంటాయి నీకు. నీలాంటిదే అమీర్పేట ఎక్కడ అంటే ఇంటెనకాలకు తీసుకెళ్లి చూపించాడంట. ఉందా ఇంటెనకాల? నేను లైన్ లో పెట్టుకుంటా నీళ్ళు వచ్చాక. ఏంటి నువ్వు పెట్టుకునేది? గద్దపార్లే వచ్చి గాలికి ఎగిరిపోతుంటే గోసిపోతుంటే నా మందలు ఎందరిందట. నా బిందట్టుకుని వచ్చిందమ్మ ఎరసిన కట్టుకొని పతివ్రత పాయసం చేస్తే తెల్లదాకా సల్లారలేదటవ్వా. అమ్మా చెప్పిందమ్మా ప్రతివ్రత ఇంట్లో పాము దొరికితే దూరం మీద నుంచి తూగి కొట్టిందంట ఎవడో. అన్ని చుట్టు పట్టుకుంటావే. హలో రండి ఆంటీలు రండి. ఎవట్రా ఆంటీలు? పిల్లాడు తెలియకన్నాడు ఆంటీ, ఊరుకోండి. మళ్ళీ నువ్వు ఆంటీ అంటావేంటి? ఈడ ఆంటీ అన్నాడంట అర్థం. అవును, నిన్న ఆంటీ అనకూడదు. అమ్మమ్మ సారీ. 2 రోజుల ముందు వాటర్ ట్యాంక్ బుక్ చేస్తే ఇప్పుడే వచ్చేది. మా వాళ్ళు 2 రోజుల ముందు కాదు, 2 నెలల ముందు బుక్ చేయాలి. ఎన్ని బుకింగ్లు! విజయవాడ, నరసాపురం, పాలకొల్లు. ఇప్పుడు అవి అడిగారు వాళ్ళు. వాటర్ ట్యాంకర్ గురించి మాట్లాడు. IPL బుకింగ్ కంటే మా వాడు బుకింగ్ ఎక్కువ. నా మొగుడికి దాహం తీర్చాలి, తొందరగా నీళ్లు పట్టవయ్యా. నీ మొగుడు దాహం తీర్చాలంటే నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు వాటర్ ట్యాంకర్ దగ్గరకు వచ్చి ఎలా తిరిగి దాహం. వాటర్ స్టీల్ బిందులో పెడితే బాగుంటుందా, ప్లాస్టిక్ బిందులో పెడితే బాగుంటుందా, ఇత్తడి బిందులో పడితే బాగుంటుందా? స్టీల్ బిందెలో పెద్ద బాగోదు. నాకు తెలిసి ప్లాస్టిక్ బిందే కరెక్ట్, అందులోనే పట్టుకో, బాగుంటది. ఇదిగో అది ఇక్కడ మాకు తప్పించి ఎవరికన్నా నీళ్లు పోస్తే పెంకులు ఎగురుతాయి. ఈ రోజు కన్నా నాకు నీళ్లు పొయ్యకపోతే ఈ సమాజం ఆది అనే పేరుని మర్చిపోయేలా చేస్తా. ప్రెసిడెంట్ గారిని పిలుద్దాం. ఫస్ట్ ఎవరికి కావాలో ఆయన చెప్తాడు. పిలువరా ప్రెసిడెంట్ గారిని. హలో ప్రెసిడెంట్. సర్పంచ్ గారికి, దళాల రావిడికి జై. అయ్యా గొడుగు దించనా? చెయ్యి బాగా నొప్పిగా ఉంది, గొడుగు దించనా అంటున్నా. ఓ అలాను, మరి వేరే తీసుకుంటారు వాళ్ళు. ఒక ట్యాంక్ సరిపోతుంది వీళ్ళందరికీ, ఇన్ని ట్యాంకర్లు ఎందుకు? ఇన్ని ట్యాంకర్లు ఎక్కడరా, ఒకటే తెచ్చా కదా. అదిగో ఆ పింక్ ట్యాంక్ ఒకటి, తర్వాత ఆ చివరి రెడ్ ట్యాంక్ ఒకటి. నేనే తెప్పించినరా, ఊరుకు రోడ్లు వేసినా, వాటర్ తెప్పించినా, కరెంట్ తెప్పించినా. ఏంది గోల? నీళ్లు కావాలి మాకు. 4 రోజుల నుంచి వాటర్ లేక చస్తున్నాం. ఇప్పుడు తెచ్చాడు ఆది వాటర్. ఏమైందా అది? వాళ్ళు వాటర్ కావాలని గొడవ పడుతున్నారు. కాసేపు వాళ్ళందరూ అటు నుంచోమని చెప్పండి. ఒకసారి అటు నిలబడండి. గొడవ పెట్టుకుంటే ఇక్కడ పని అవ్వదు.
రే చూడు మొత్తం అందరూ సరిపోతాయిగా నీళ్లు. అయ్యో అన్నా ఏమైందిరా? ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. నీళ్ళు లేవా? ఒరే వాళ్ళని చూస్తే మొత్తం గోలగోలగా ఉన్నారు, కొట్టేస్తారు మనల్ని. ప్రెసిడెంట్ గారు ఒక్క నిమిషం అలా రండి. మీరు ముందు షాక్ అవ్వండి, ఒక విషయం చెప్తా. వాటర్ లేవండి అసలు ట్యాంకర్ లో. బుత్త ట్యాంకర్ ఎందుకు తెచ్చారా? మేము నీళ్లతోనే వచ్చామండి. ఆ గతుకులకు మొత్తం నీళ్ళని ఎటుబడితే పోయినాయి. ఏమండి నా మాటిని ఒక్క 2 గంటలు మేనేజ్ చేయండి, కొత్త ట్యాంకర్ తీసుకొస్తాం. 2 గంటలు మేనేజ్ చేయాలి కదా. సరే ఇగో ఆ ట్యాంకర్ ఆది వచ్చినప్పుడు మీద పడి బిందెలతోటి ఆడి ప్రాణం తిని గొడవెట్టిందంట. వాడు హట్ అయిండు. 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తే గానీ వాటర్ ట్యాంక్ తీసుకురాను. ప్రెసిడెంట్ గారు మీ వల్ల నేను నీళ్లు వేసుకోవాలి. నువ్వు ప్రతిసారి వచ్చి నీళ్ళు వేసుకోవాలి అనకు. పాత రోజులు గుర్తుకొస్తే బాగోదు. గుర్తుకొచ్చినా మీరేం చేయలేరులయ్యా. ఇదిగో ప్రెసిడెంట్ 2 గంటల్లో నీళ్ళు రాకపోతే ఆది ఉండడు, నువ్వు ఉండవు ఈ ఊర్లో. అమ్మా నువ్వు ఆవేశపడుతున్నావు. నేనేమంటానంటే ఆయన 2 గంటలు కూల్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయగలిగితే మనం నీళ్ళని పట్టుకోవచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కంగారు పడకండి, నేను మేనేజ్ చేస్తా కదా. తొందరగా చేయండి. హలో అయ్యా గొడుగు తెంచమంటారా? శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా, కట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి దుఃఖపట్టి ఏడుస్తూనే ప్రాణం నీ వల్ల. సార్ మీరు కొంచెం ఇటు రండి, ఏదో కొంచెం పెద్ద మనిషిలా కనబడుతున్నారు. ఆయనే చెప్తాడు కంటెంట్ ఏంటనేది ఈ రోజు. ఇక్కడ వీళ్ళందరూ బిందెలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. అసలు ఏంటి, మమ్మల్ని ఎందుకు పిలిచారు చెప్పండి? మిమ్మల్ని పిలిచింది నేనే, ఈ ఊరు సర్పంచ్ని. ఈ ఊర్లో సమ్మర్ కదా, వాటర్ ప్రాబ్లం అని ట్యాంకర్ తెప్పించాం. ఓకే అది అక్కడ ఆగుద్ది, మళ్ళీ కాసేపటికి స్టార్ట్ అయ్యిద్ది. రోడ్లన్నీ గతుకులు కదండి, వాటర్ పోయాయి. అదేంటండి, ట్యాంకర్ ఇక్కడే ఉంది, డ్రైవర్ ఇక్కడే ఉన్నారు, క్లీనర్ ఇక్కడే ఉన్నారు, వాటర్ ఇప్పించవచ్చు కదా. ట్యాంకర్ లో నీళ్లు లేవు, కొత్త ట్యాంకర్ రావడానికి 2 గంటలు పట్టింది. అది వాళ్ళకి తెలియదు. ఈ లోపు మీరు ఎంటర్టైన్ చేయాలి 2 గంటలు. అంటే నీళ్లు లేని విషయం వాళ్ళెవ్వరికి తెలియనివ్వకుండా మేము ఎంటర్టైన్ చేయాలి. రష్మి కొంచెం పెద్ద సమస్య వచ్చి పడింది. యాంకర్ బా రష్మి 2 కూడా నువ్వు. అబ్బా యాంకర్ అంటే ఇంత చండాలంగా ఉంది. ఆవిడంతే ఇట్లా ఇన్సల్ట్ చేస్తే నేను వెళ్ళిపోతాను, యాంకరింగ్ చేయను. అసలు ఎప్పుడు చేసావు? రష్మి ఆ గోల్ అంతా మనకెందుకు, ఉన్నది చాలా పెద్ద గోల ఉంది. మనం వాళ్ళని నీళ్లు అనే విషయం గుర్తుకు రానంతగా ఎంటర్టైన్ చేయాలి. సర్లే ఇంద్రజ గారు, ట్యాంకర్ వచ్చినంత వరకు మేము ఎంటర్టైన్ చేస్తాము, కానీ అప్పుడు మాకేంటి? మీ ఇద్దరికి కూడా చెరొక బిందె నీళ్ళు ఇస్తాం, ఇంకేం కావాలి మీకు? ఆ నీళ్ళతో నీకు స్నానం చేయించాలా? మీరు ఇది మొత్తం తీయాలి కదా. హలో సర్పంచ్ గారు, మా పేమెంట్ 2 lakhs, అది ఇస్తే మేము 2 hours ఎంటర్టైన్ చేస్తాం. 2 లక్షలు కాదు 3 లక్షలు ఇస్తా. ఎంటర్టైన్ చేయాలి, కష్టపడండి, ఎంటర్టైన్మెంట్ చేయండి, సక్సెస్ అవ్వండి. ఈ రోజు మర్చిపోయినప్పుడల్లా అది ఉంటది. ట్యాంకర్ వచ్చేదాకా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీది. ఓనర్ గారు మీరు అక్కడి నుంచి చూసుకోండి, నేను ఇక్కడి నుంచి చూసుకుంటా. సర్పంచ్ గారు, మీరు మీ గొడుగు ఇక్కడే ఉంటుందా, బయలుదేరుతుందా? మేము బయలుదేరుతామమ్మా. శ్రీదేవి డ్రామా కంపెనీకి కొంతమంది గెస్ట్లు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ద టీమ్. నక్లెస్ గొలుసు పలాస సినిమాలో ఎంత పెద్ద హిట్ అయిందో, మన డీలో సూపర్ హిట్ అయింది. దానికి సినిమాలో కొరియోగ్రాఫర్ మనోడే. అతను నరేష్ అని మా శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తుంటాడు అన్న. అతనికి ఎపిసోడ్కి 12,000 ఇస్తారు, ఓన్లీ మైకులు ఇవ్వడానికి. పుష్పలో పాట కూడా ఆయనే, వన్ ఆఫ్ ద మాస్టర్. అవునా? అరే నరేష్ ఇలా రా చెప్తా. ఊ అంటావా సాంగ్ తెలుసు కదా, ఈయన కూడా వన్ ఆఫ్ ద మాస్టర్ అంట. దానికి నువ్వు చేస్తే ఆయన చూస్తారంట. ఒక్కటి చేయించాను, ఎందుకంటే 12,000 తీసుకుంటున్నాడు. ఓన్లీ మైకులు ఇచ్చి వెళ్ళిపోతే బాగోదు. వాడి చేత ఏమైనా చేయించారు, మీకు అప్పగిస్తున్నావు అండి.
ప్రస్తుతానికైతే షోని ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. ఇప్పుడు ఆది గారిని కూల్ చేయడానికి మీ అందరి కోసం ఒక హాట్ సాంగ్. వాచ్ అండ్ ఎంజాయ్. Gentlemen, may I have your attention, please? Well done, girls. That was sensual. చంద్రిజ గారు ఎలా అనిపించింది హాట్ సెన్షువల్ సాంగ్? This is what we call double dhamaka. అర్రే, ఇంత బ్యూటిఫుల్ గా ఇంత హాట్ గా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్. శ్రీను మాస్టర్, దట్ వాజ్ అ వండర్ఫుల్ కొరియోగ్రఫీ. చాలా సెన్షువల్ గా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. మరి ఎనీథింగ్ స్పెషల్ ఫ్రమ్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసిస్ట్ చేసిన దిలీప్ కి అండ్ దిలీప్ గారు. So once again, thank you so much, Dilip Master and Chinu Master and Aditi and Suchitra. Thank you so much for this wonderful performance. Thank you, girls. Thank you.
అది గారు ఏంటిది బిందులు? ఇప్పుడు గొడవ ఏంటి? నీళ్ళ కోసమే కదా. అవును. ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా. అవును. వాళ్ళందరూ ఆ బిందెల మీద నుంచుంటారు. మనం సాంగ్ ప్లే చేస్తాం. ఆ సాంగ్ ప్లే చేసినప్పుడు వేసే డాన్స్ మూమెంట్స్ ఉంటాయి కదా. సాంగ్ ఆపినప్పుడు ఏ మూమెంట్ లో ఉంటే అలాగే ఉండాలి. ఓహో. కదిలినో లౌట్ దిగిపోతారు. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి 4 బిందెలు నీళ్ళు ఎక్కువ ఇస్తాం. మరి మన లేడీస్ తో పాటు మన మూవీ టీం వాళ్ళు ఉన్నారు కదా. మన హీరో గారు ఉంటారు కదా మధ్యలో, వాళ్ళందరికీ సపోర్ట్ గా. హీరో గారు ఏమంటారు? ఆది గారు చెప్పినట్టు సపోర్ట్ గా ఉంటాం అక్కడ. ఇస్తే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మీరు లాస్ట్ వరకు ఉన్నారనుకో, మీరు డిసైడ్ చేయొచ్చు ఎవరికి ఇవ్వాలో నీళ్లు. ఓకే డన్. ఇస్తే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? ఈ గేమ్ ఆడాలి. పక్కన ఆది గారు ఉంటే పక్కన నేను కూడా ఉంటారండి. ఆది గారు రండి. గేమ్ సెటప్ చేయడం కాదు, ఎవరెవరు ఆడాలి చెప్తా. వర్షారామా, నేను కూడా ఆడతా. 3 అయిపోయినాయా అమ్మనా? నూరా డాన్స్ చేసి సాంగ్ ఆపినప్పుడు ఏ పోజ్ లో ఉంటే ఆ పోజ్ లో అలాగే ఉండాలి. కదిలితే అవుట్. ఓకే డన్. రెడీ సాంగ్. అలాగే రండి రండి రండి. ఇప్పుడే కదరా, మళ్ళీ దొరుకుతారు వీళ్ళు. ఏం పేరు మన పేరు? హలో మారువా. ఇలా ఉన్నారేంటి? అబ్బో ఈవిడ పెద్ద పాలరాతి శిల్పంలా నుంచుందయ్యా. కూచి 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 నువ్వు పిల్లలాడే ఆటలని వాళ్ళ దగ్గర ఆడతావేంట్రా? హీరో గారు చూడు, కృష్ణ గారి పోజులో ఇలా ఉన్నారు. ఇంకా నాగేశ్వరరావు గారిది అనుకుంటా ఇది. ఆ పాటే నాగేశ్వరరావు గారు ఒక సైడ్ ఉన్నారు, రెండో సైడ్ వస్తే సెట్ అయిపోయి. అమ్మో ఇదేంటిది? ఏమండి మీకు నడుములు పడిపోయినాయి, నేను ఇండైరెక్ట్ గా ఇలా చెప్పడం అవసరం అంటారా? ఒక సాంగ్ ప్లే చేయి. పెద్దం కూడా కదిలించకూడదు, అలాగే ఉంచాలి. బాబు బాబు పాప మంచి మిమ్మల్నే తలుచుకుంటుంది. ఏమైందిరా? దీనికి ఒక పేరు పెట్టరా. ఏం భంగిమా ఇది? వర్షకి కెమెరా ఇష్టం రా. 2 కాళ్ళు ఎత్తైనా ఉంటది. రష్మి అవుట్. ప్రెసిడెంట్ గారు రండి. ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ ఊగుతుంటారు, ఉంటారంటావా? రెడీ సాంగ్. అబ్బా తమ్ముడు ఏంటి వస్తే అటెళ్ళాలి కానీ మరి ఇలా చూపించకూడదు. ఏంటండి హార్మోనియం వాయిస్తున్నారేంటి? ఈవిడ ఆశీర్వదిస్తుంది అందరినీ. ఎవరు? డైరెక్టర్ గారికి. ఇది డైరెక్టర్ గారు తదాస్తు. ఈవిడకు 1 క్వార్టర్ అంట తీస్తారండి అమ్మా. అది ఫుల్ అబ్బా, క్వార్టర్ కాదు. ఓహో చివరికి మీ ఇద్దరు కలిసిపోయారా? రకరకాల హీరోలు వస్తున్నారు. హీరో గారికి మోటివేషన్ రావట్లేదు. కదిలో గోక్కడాలు అవన్నీ వద్దు. అవుట్. చౌంటలు పెట్టేసాయా? అవుట్. ఓకే ఇప్పుడు హీరో గారికి మోటివేషన్ కావాలంటే అందుకని రష్మి 2 బిందెల మీద నుంచి ఉంటుంది. ఇప్పుడు సినిమా హీరోయిన్ రావాలి. కమాన్ మలయాళీ కుచీస్. కమాన్ ఆసి ఇప్పుడు మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. రెడీ
హీరో గారు అన్ని స్టాచ్యూలే, ఏదో పోజులు పెడతారు. ఈయనేంటి? అందరూ ఓకే, ఈవిడ ఏ స్టైల్లో కూర్చుందో నాకు అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్ గారు అవుట్ అయ్యారు కాబట్టి ఆది గారు రిప్లేస్ చేయాలి. రండి, ఎక్కండి. రెడీ. మొత్తం చుట్టూ తిరగాలి, అర్థమైందా? రెడీ. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డ. మ్యూజిక్ మ్యూజిక్. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెట్టురో, కోనసీమ బ్లట్టురో పరడు ఎటు సెట్. ఏయ్ ఏంటి నరాలు బలహీనంగా ఉన్నాయా? లేదు రాజశేఖర్. ఇదిగో అయినా గేమ్ నేను ఎందుకు ఆడాలి? నీళ్లు కావాల్సింది ఎవరికి? ఆడాలకి. ఇవ్వాల్సిన వాళ్ళ మేం గేమ్ ఎందుకు ఆడతాం? అయినా పక్కన ఇద్దరు మలయాళం కుట్టీలను పెట్టుకుని మేము ఎక్కడ ఎందుకు ఉంటాం? అక్కడ ఉంటాం కానీ. సిగ్గు లేకపోతే సరే. కాదు మరి ఈ కుండ పరిస్థితి ఏంటి? ఆడికిచ్చే. అయితే ఈ నలుగురులో ఎవరు గెలుస్తారో ఫుల్ ఫ్లెజెడ్ గా ఇప్పుడు తెలిసిపోతుంది. కొంచెం కాంప్లికేట్ చేయాలి డైరెక్టర్ గారు. ఓకే, ఇప్పుడు వన్ లెగ్ మీద డాన్స్ చేయాలి. ఆల్రైట్, మ్యూజిక్. ఎల్లో సారీ పాప అయితే ఒక కాలు మీదే ఉంది. ఓకే, అవుట్. మ్యూజిక్. ఓకే, ఈ పాట హుక్ స్టెప్ చేయాలి అందరూ. అది ఉంది కదా, హుక్ స్టెప్ చేయాలి. ఓకే, మ్యూజిక్. ఆవిడ వరకు ఆడుకుంటుంది. ఆడుకుంటుంది, మేము చూస్తున్నాం అంతే. పనికి మాలినదని. ఓకే, ఫైనల్ కౌంట్ అన్నమాట. ఫైనల్ వాళ్ళిద్దరు. మ్యూజిక్. ఇద్దరు సింగిల్ లెగ్ తో ఉన్నారు. ఎవరు లాంగెస్ట్ ఉంటారో వాళ్ళు విన్నర్స్. రక్షిత్ గారు కాలు కింద పెట్టేశారు. యాక్చువల్లీ హీరో గారు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్నారు. ఎందుకంటే హీ వాస్ బీయింగ్ అ జెంటిల్మెన్. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన ఆ బ్యూటిఫుల్ లేడీస్ ప్లీజ్. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది బిందెలాట? రక్షిత్, ఐ మస్ట్ హావ్ టు సే, ఎంత స్పోర్టివ్ గా తీసుకుని మీరు మా అందరితో కలిసిపోయి అండ్ యూ టుక్ ఇట్ వెరీ వెరీ స్పోర్టివ్లీ. అది చాలా చాలా గొప్ప గుణం అది. బట్ వర్ష, యు హావ్ గివెన్ అ టఫ్ ఫైట్. ఓ మై గాడ్, వన్ లెగ్ తో అలా నించోడం, అందులో ఆది గారు, నరేష్ అందరూ అలా డిస్టర్బ్ చేస్తున్నా. యూ రియల్లీ డిడ్ ఇట్ వెరీ వెరీ కదలలేదు. సూపర్ సూపర్. మాస్టర్, you please join. మాస్టర్ గారు రండి. Once again, thank you so much. It was wonderful having you all here. Thank you so much. Thank you. సర్లే, మీరు హట్టారు అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని కూల్ చేయాలంటే ఏం చేయాలి? చిన్న గేమ్స్ పెట్టండి, ఎందుకంటే మాకు ఎంటర్టైన్మెంట్ మోడ్ ఆన్ అయింది. మేము కాలనీ లేడీస్ అందరితో ఒక గేమ్ ఆడతాము. ఓకే ఓకే ఓకే, డన్. అయితే లేడీస్ అందరూ వచ్చేయండి. ఓకే, సో సెటప్ మొత్తం రెడీగా ఉంది. సర్పంచ్ గారు రండి. అయ్యగారు రన్నింగ్ లో పెట్టానా? సో
మీకు ఎంటర్టైన్ చేయడానికి ఒక గేమ్ రెడీగా ఉంచాను. అమ్మ ఎంటర్టైన్మెంట్ నాకు కాదు, మరి? వాడికి కదా నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆయనకి ఏంటి, లేడీస్ ఉంటే చాలు. రండి ఆది గారు. రారా నరేష్. మిమ్మల్ని ప్లేస్ నరేష్ వస్తాడేంటి? మీకు అసిస్టెంట్ అసిస్టెంట్ రాలేదా? సర్పంచ్ గారు మీరు కూర్చోండి. అసలు ఈ గేమ్ దెబ్బకి మీరు నెక్స్ట్ లెవెల్ కూల్ అవుతారు, చిల్ అయిపోతారు. అవునా? అవును. అయితే అలాంటి గేమే మాకు కావాలి. అలాంటి గేమ్ మీకు ఇస్తా. గేమ్ ఏంటంటే నేను మీకు ఒక ఆర్టిస్ట్ పేరు చెప్తా. ఆర్టిస్ట్ గాని, హీరో గాని, హీరోయిన్ గాని ఎవరో ఒకరి పేరు చెప్తా. అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక జనరల్ క్వశ్చన్ అడుగు. దాంట్లో ఐక్యూ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. అయితే నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పే లోపు వీళ్ళందరూ మీకు డిస్టర్బ్ చేస్తారు. డిస్టర్బ్ చేస్తారా? వాళ్ళని ఎలాగైనా డిస్టర్బ్ చేసుకోమని. ఫుల్ వైల్డ్ గా డిస్టర్బ్ చేస్తారు. అదే కావాలి నాకు. వాళ్ళ దగ్గర చూడండి, ఆ గంపలో బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ తో ముద్దు పెట్టి ప్రేమతో మీకు కొడుతూ ఉంటారు. భీమవరం బుల్లోడా బాలు కావాలా? ఓహో, అలా కొడతారా? అలా కొడతారు. అప్పుడు మనం స్ట్రాంగ్ గా ఇందులోనే నిలబడి ఆన్సర్ చెప్పాలి. అది కొంచెం వైల్డ్ గా ఉంటది కాబట్టి కొంచెం మీరు ఇటట్టు కావచ్చు, ఇటు నుంచి అటు అవుతే మీరు ఓడిపోయినట్టు. కానీ ఈ బాక్స్ లోనే గట్టిగా ఉంటే ఏయ్ భీమవరం బుల్లోడా బాలు కావాలా? ఎక్కడైనా తగలలేరా బాలు. మనం ఇందులోనే ఉందాం, చూసుకొని ఆడుకో. మన దేశంలో 15 రాష్ట్రాల పేరు చెప్పాలి. 15 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ప్రెసిడెంట్ గారు గనక ఇక్కడ నిలబడి తట్టుకోగలిగితే అప్పుడు నేను కూల్ అవుతా. ప్రెసిడెంట్ గారు రండి. సర్పంచ్ గారు, గేమ్ అయితే మీరు కలర్ చూసారు కాబట్టి మీకు అర్థమై ఉంటది. ఇప్పుడు ట్యాంకర్ తీసుకొని రావడం, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం, ఆ డ్రైవర్ గారు వచ్చి కూల్ అవ్వడం, ఈ బరువు బాధ్యత మొత్తం మీ భుజాల మీద ఉంది కాబట్టి ప్రెసిడెంట్ గారు మీరు ఎర్రగా అవడానికి ఏవేవో క్రీములు వాడుతున్నారు, అవసరం లేదు. ఈ రోజు ఎర్రగా అయిపోతారు. ఇందులోకి వెళ్ళి నేను బయటికి రాకుండా ఉండగలిగితే నేను ఏది అడుగుతా అది ఇస్తారు కదా. ఎవరిని కోరుకున్నా వస్తారు కదా. కాదు, ఓటేనికి అడిగినా. క్వశ్చన్ వచ్చి వెంకటేష్ గారు నటించిన 5 మల్టీ స్టారర్ సినిమాలు. గట్టిగా. విక్రమ్. నువ్వు నాకు నచ్చావు. గడిచారా? కలుసుందాం రా. 5 అయిపోయినాయి. నేను ఆడాను, నాకు అనవసరం ఇది. నా వల్ల రాదు. నా పంచి ఊడిపోయేలా కొట్టారు. అరే గొడుగు పెడతాను కాదురా, ఇప్పుడులా పెట్టాలి గొడుగు. ఒరే ఆదిగో పంచే ఊడిపోయింది, నా వల్ల అవ్వదు. ప్రెసిడెంట్ గారు, మన పెద్దోళ్ళం అక్కడ నుంచుంటే దొరికిపోతాను. దీనికి పిల్లవాళ్ళే కరెక్ట్. మా అసిస్టెంట్ వస్తాడు. అయితే ఇప్పుడు ఆది గారిని కూల్ చేయడానికి వాళ్ళ క్లీనర్, వాళ్ళ అసిస్టెంట్ నరేష్ వచ్చారు. నరేష్, అక్కడ నిలబడు. సాంగ్ లేడీస్ అది రెడీయా? ఓకే, అయితే క్వశ్చన్ వచ్చి నరేష్, మీరు 10 తెలుగు డైరెక్టర్ పేరు చెప్పాలి. పూరి జగన్నాథ్, బీబీ వినాయక్, త్రివిక్రమ్, అరే రాజమౌళి చూడాలి. A few moments later. Super. Ready, take.
వాళ్ళందరూ కొట్టినందుకు నాకు బాధ లేదు కానీ ఇదిగో వీళ్ళిద్దరికి నువ్వు కార్తీక్ స్కిట్ లో స్కోప్ ఇవ్వట్లేదు అంట కదా అందుకొచ్చి వాయి కొడుతున్నారు. ట్యాంకర్ తెచ్చింది నువ్వు ఈ ఊరికి తెప్పి మంది ఈడు నీకు ఈజీ క్వశ్చన్ అడిగారు 10 డైరెక్టర్ల పేరు ఎంత మంది ఉన్నాయిరా? అది కొట్టడు కుక్కడే చెప్పారు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, రాజమౌళి, సుకుమార్, హరీష్ శంకర్, బోయపాటి సీను, వెంకటేష్ గారి నా బొంగులా నాకు అవసరం లేదు. నాకెందుకు రై బాధ. అరే నరేష్ మీ నాన్న తెగనవుతున్నాడు బయట. ఆయన తాగేసి నువ్వు కొడుకుని తెలియక తెగనవేస్తున్నాడు. చెప్ప నీ దండం పెడతా నువ్వు వెళ్ళాడు. మనోడు ఆడతాడు మాకెవరైనా ఓకే. హలో ఈసారి అక్కడి నుంచి కదిలితే అప్పుడు అడగండి. నేను జాయిన్ అవ్వచ్చా? ఈ గేమ్ లో ఇప్పుడు ఇంద్రజ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు చేసిన తప్పేంటి? మీరు ఆన్సర్ ఈ రౌండ్ లోపల నుంచొని చెప్పాలి. ఓకే. మీరు బౌండరీ దాటెళ్లారు, ఎక్కడెక్కడో పరిగెట్టారు. ఈసారి ఇక్కడే నిలబడతా. మీకు 1 మినిట్ టైం ఇస్తున్నా. ఒకవేళ నేను గెలిస్తే నేను చెప్పిన వాళ్ళు ఇందులో ఉండాలి. నేను ఆడతా. ఆది గారు 15 సెకండ్స్ లోపల చిరంజీవి గారు నటించిన 10 సినిమా పేరు చెప్పాలి. రాక్షసుడు, ఇంద్ర, మంత్రి గారు, వియంకుడు, హిట్లర్, ఖైదీ నంబర్ 150, దొంగ మగుడు, మంచి దొంగ, 7, కొండవీడి దొంగ, కొండవీడి రాజా, 10 సినిమాలు అయిపోయినాయి. నేను విన్ అయ్యా. ఇప్పుడు నేను గేమ్ ఆడబోతున్నా. నాకు యాంకరు జడ్జి ఇందులోకి రావాలి. మేము ఎందుకు ఆడాలి? మేము ఇక్కడ వచ్చింది మీకు ఎంటర్టైన్ చేయడానికి. మేము శ్రీదేవి డ్రామా కొట్టారు మనిషి అనుకున్నావా పశువు అనుకున్నారా? నేను వచ్చినప్పుడే తెలుసు ఆయన డెఫినెట్ గా ఇక్కడ నిలబడతారు. అలాంటి ఏముండవు. గేమ్ ఈజ్ గేమ్. నేను ముందే చెప్పా. పాపం పిచ్చి కుక్కలు కొట్టారు. నేను ఎవరు నిలబడేదంటే వాళ్ళు నిలబడాలని చెప్పా. అయినా మీరు కాలనీ లేడీస్ తో ఆడుకోవాలి. మరి కాలనీలే ఆడాల్సిన గేమ్ లో మీ ఇద్దరు ఎందుకు ఆడారు? మాకు రావా గేములు? హలో, ఓవర్ గా మాట్లాడొద్దు. మీరు స్టార్ట్ చేయండి గేమ్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 50వ ఎపిసోడ్ వరకు వచ్చిన గెస్ట్ల పేర్లు వరుసగా చెప్పుకుంటూ రండి. గేమ్ స్టార్ట్. 50వ ఎపిసోడ్ వరకు రెడీ? లేదు, మాకు తెలియదు. మీరు కానించండి. మీరు చెప్పాలి. హలో, మేము ఇలాగా పిరికి ఎదవలు కాదు. ఈ మాత్రానికి మేము అట్లా అయిపోతామా? కొట్టండి. రెడీ రండి. మీరు చెప్పడానికి ట్రై చేయాలి కదా. నాకు గుర్తులేదు యాక్చువల్ గా. సరే, సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ABCDలు రివర్స్ లో చెప్పండి. ఓకేనా? అది కూడా కుదరదు. ఒక 5 హీరోయిన్ల పేర్లు చెప్పండి. మీ ఇద్దరు పేర్లు వద్దు అందులో. 5 హీరోయిన్లు రెడీ? మాధురి దీక్షిత్, జూహీ చావ్లా. తెలుగు హీరోయిన్లు అన్నాను. సమంత, పూజా హేగడే, కాజల్ అగర్వాల్. వాళ్ళు కాదు, తెలుగు. సావిత్రి గారు, జమునా గారు, శ్రీదేవి గారు. వాళ్ళది బెంగళూరు, చెన్నై. లయా గారు ఒకరు. ఇంకా ఇంకేంటి చెప్పండి. మళ్ళీ నన్ను అడుగుతారే. పాడుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా గేమ్ అని మీ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారా? ఇలాగే ఉంటాయి మా ఆటలు. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎందుకు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే వాళ్ళ చేత ఆడించాలి. మీ ఇద్దరు ఆడకూడదు. ఏదో చిన్నపిల్లలాగా. వయసు 60 వచ్చినాయి. అది మా కోసం వచ్చిన వాళ్ళని నువ్వు మధ్యలో నిలబెట్టి. ఒక్క నిమిషం. ఆగండి. బాబు పాప మంచి ఊపు మీద ఉంది. ఇంకొక 2 బాల్ ఏమన్నా
సర్లే కూల్ అయ్యారు కదా, కొంచెం కొంచెం ఏంటి, సర్లే అయితే కొంచెం నీళ్ళు తీసుకొని రండి. మొత్తం కూల్ అయితేనే నీళ్ళు వస్తాయి. అబ్బా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు కావాలి. కావాలి. మాకు దాహం వేస్తుంది, దాహం వేస్తుంది. అయితే ఏంటి ఇప్పుడు ఇంకా కూల్ చేయాలంటే ఏం చేయాలి? ఏదైనా మంచి సాంగ్స్ లాంటిది పెట్టొచ్చు కదా. సర్లే ఇంద్రజ గారు ఏం చేయమంటారు? అసలు వాళ్ళకి మనం హెల్ప్ చేయాలా? ట్యాంక్ లో నీళ్లు లేదని చెప్తే ఆయన సంగతి వాళ్ళు చూసుకుంటారు. వద్దమ్మా, అలా చేస్తే నా సర్పంచ్ ఉద్యోగం పోతుంది. మరి అతను వెళ్ళి కూర్చోమని చెప్పండి, ఇందాక నుంచి ఓవర్ గా ఆడుతున్నారు. ఇంకో గేమ్ కి వస్తారా మీరు? ఇంకో గేమ్ కి వస్తారా మీరు? ప్రెసిడెంట్ గారు మీరు మళ్ళీ గెలవాలా వద్దా? మనమే గెలవాలి. అయితే ఆయన వెళ్ళి కూర్చోమని చెప్పండి. బాబు అది అక్కడికి వెళ్ళి కూర్చో చెప్తా. మనం గెలుస్తావా? నిన్ను ఎంటర్టైన్మెంట్ చేసి ఇచ్చే బాధ్యత నాది. ప్రెసిడెంట్ గారు మీరు అత్తారా గొడుగు పెట్టాలా? మీరు అత్తారా గొడుగు పెట్టాలా? ఈ జేసుదాస్ గారు అంటే బాగా ఇష్టం. ఆయన పాటలు ఏమైనా ఉంటే పెట్టొచ్చు కదా. సర్లే ప్లాన్ చేస్తా. ప్లాన్ చేయండి. ఇంకేందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ సింగింగ్ సెన్సేషన్. లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీ కన్నీ కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నీ చూడాలేనమ్మా కన్నీళ్లలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే ఏనాడు తోడును నీడను వీడనులే కదిలే కాలవా కాసేపు ఆగవమ్మా వేగే కదలగా సీమంతమాయనే ప్రేమ దేవతకు రేడే జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. మూర్తి గారు వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా దట్ వాజ్ స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ అండి. ఇంద్రజ గారు మీకు మ్యూజిక్ కి చాలా దగ్గర సంబంధం ఉంది, అండ్ ఎస్పెషల్లీ ఇట్లాంటి పాటలు మీకు చాలా ఇష్టం. సో మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? లైవ్ లో మీరు జేసుదాస్ గారి సాంగ్స్, అందులోనూ వజ్రం లాంటి సాంగ్స్ ఇక్కడ మీరు పాడడం, అందులో లైవ్ సింగింగ్ ఇవ్వడం అన్నది ఆయన వాయిస్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేయగలిగారు. అండ్ ఐ జస్ట్ విష్ గాడ్ విల్ బీ విత్ యూ అండ్ హీ షవర్ హిస్ అబండెంట్ బ్లెస్సింగ్స్ ఆన్ యూ. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఈ పాటలు, ఈ సెగ్మెంట్ స్పెషల్ గా ఆది గారు రిక్వెస్ట్ చేశారు. సో ఆది గారు మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చిందండి. మూర్తి గారు నిజంగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఇప్పుడు మీకు కూడా బయట ఫ్యాన్స్ తయారవుతారు మీ సింగింగ్ కి. ఎందుకంటే జేసుదాస్ గారి వాయిస్ అంటే మా అందరికి చాలా ఇష్టం. ఒకవేళ సార్ ఎప్పుడైనా బిజీగా ఉండి సాంగ్ పాడలేకపోతే మీరు వెళ్ళి పాడేయచ్చు, అంత బాగా పాడారు మీరు. అయ్యప్ప స్వామి గారి సాంగ్ కూడా ఒకటి పాడారు మన జేసుదాస్ గారు, హరిహరాత్మకం. అది ఒకసారి లైవ్ లో మీరు పాడితే వినాలని ఉంది. నన్ను మేడం గారు గురువు గారికి వీరాభిమాని అని చెప్పారండి. నేను వీరాభిమాని కాదండి, ఆయన ఏకలవ్య శిష్యుడు. నేను నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ యాజమాన్యం వారికి, అలాగే మల్లిమాల వారికి, నేను ఇక్కడ రావడానికి చాలా కృషి చేసి అన్నయ్య మీరు రండి అని చెప్పి నా కోసం చాలా తపన పడి నన్ను ఇక్కడ దాకా పిలిపించిన తమ్ముడు చాణక్య, నిజంగా తనకి నేను హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్ధనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాటర్ ట్యాంక్ వచ్చేసింది. కొత్త వాటర్ ట్యాంక్ రావడం ఏంటి చెప్తా రండి. ఇంతకు ముందు
ముందు వచ్చే వాటర్ ట్యాంక్ లో నీళ్ళు లేవు. మీరు ఎక్కడ కోపడతారని ఏదో రకంగా 2 hours మేనేజ్ చేసాము. ఇప్పుడు వాటర్ ట్యాంక్ వచ్చింది కదా. అరే మోసం మోసం, పక్కన పెట్టండి, బింది తీసుకుని నీళ్ళు పట్టండి. ఇందులో వాటర్ ఉన్నాయా? ఇందులో వాటర్ ఉన్నాయి. ఇంద్రజ గారు మీరు వచ్చేయండి. చాలా చాలా బాగా మేనేజ్ చేసావు. అందరూ ఎంటర్టైన్ అయ్యారు కదా, మరి ఇంకా మీ పని కానివ్వండి. హలో, ఆయన రావాలి. ఆగండి. ఎవరికి ముందు నీళ్ళు ఇవ్వాలన్నది స్టిల్ మాదే డెసిషన్. వాళ్ళందరూ బిందెలతో రెడీగా ఉన్నారు. ప్రెసిడెంట్ గారు, ముందు ఎవరికి ఇవ్వాలి ఏంటి మీకు ఒక ఆర్డర్ ఉంటది కదా, ఆ ఆర్డర్ లో పోస్తాం నీళ్ళు. ఓకేనా? ఓకే. మొత్తం నీళ్ళని కరెక్ట్ ఉన్నాయా? ఒక్క చుక్క లేదు. ఇందులో కూడా లేవా? లేదు. కొత్త ట్యాంకర్ తెమ్మన్నాం కదరా. కొత్త ట్యాంకరే తెచ్చిన నీళ్ళు మనం. నువ్వేమన్నా? ప్రెసిడెంట్ గారు, మనకి ఇంకొక 2 గంటలు ఏమన్నా పని అవుతుంది ఏంటి? వాటర్ లేవు కొత్త ట్యాంకర్ లో కూడా. చేదస్త కొత్త ట్యాంకర్ తెమ్మంటే ట్యాంకర్ అయితే ఇచ్చాడు, వాటర్ తేలా. రష్మి, ఇక్కడ ఏదో పెద్ద గొడవ జరిగేటట్టుంది, మనం ముందు జంపు. శ్రీదేవి డ్రామా స్టార్ట్ అయింది అక్కడ. అమ్మో. ఓకే వ్యూవర్స్, ఎపిసోడ్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మరి నెక్స్ట్ సండే కలుద్దాం. టేక్ కేర్, బై బై. హ్యాపీ సండే. అక్కడ వాటర్ లేదు, అడగండి అడగండి అడగండి. ఒక్క నిమిషం, బిందెల పక్కన పెట్టండి, కొట్టుకుందాం. మీకు వాటరే కదా కావాల్సింది? అవును. నరేష్ ఇలా రారా. ఆడేం చేస్తాడు? వాడు ముందు బిందె పెట్టండి. నరేష్ అందరికి వాటర్ ఇచ్చారా?